నిన్న ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది, ఎవరైతే ఈ ప్లాంట్ ను తీసి ఇక్కడ క్యాపిటల్ నిర్మాణం చేద్దామా అన్న ఆలోచన చేసినటువంటి వారు ఈ రోజు మాట్లాడుతున్నారు. మీకు చెప్తాను ఉదాహరణకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన చీఫ్ సెక్రటరీ కింద ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరుని చూసిన తర్వాత వీళ్ళతో ప్రయాణం చేయడం మంచిది కాదని చెప్పి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎలక్షన్ కు ముందు నేను ఈ మాట చెప్పగలను, కానీ ఎలక్షన్ ముందు చెప్తే ఇది రాజకీయం అనుకుంటది. నేను అందుకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను. ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట, ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం తీసేసి ఇక్కడ క్యాపిటల్ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందని. ఆయన అనుకున్నట్టు ఈయనకి ఆలోచన ఉందా, ఏం ఆలోచన చేస్తున్నాడు, ఇది కరెక్టా, అక్కడ సాధ్యపడుతుందా, అసలు సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి కదా. ప్లాంట్ ని ఇంకొకసారి వచ్చి 7,000 ఎకరాలు అమ్మేద్దాం, 7,000 ఎకరాలు అమ్మేసి దీని ఏదో పరిరక్షిద్దాం, లేదు ఏదో విధంగా గంగవరం పోటీ అమ్మి ఎలాగైతే ఓటాలు కొట్టేశారో ఆ విధంగా దీన్ని అమ్మేసి ఓటాలు కొట్టేద్దాం అన్న ఆలోచనతోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నేను ఒకటే అడుగుతాను, ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ సమాధానం చెప్పాలి. ఒక్క పైసా తీసుకొచ్చారా మీరు 5 సంవత్సరాల్లో? ఎన్ని కోట్ల లాసు తీసుకెళ్లారు మీరు? ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు, చేతనైతే మీరు పరిరక్షించండి, కాపాడండి, అంతేగాని చేసిన సహాయాన్ని గుర్తించకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ రోజు ఉద్యమం నడుస్తుందంటే దేని వల్ల నడుస్తుందో మీ అందరికీ తెలుసా? ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు ఇక్కడ. భూములు వాకులు ఇచ్చినటువంటి 8,000 మంది ఉన్నారు. ఆ ఊర్లోకి వెళ్తే కడుపు బాదుకొని చెప్తారు, మా ఇల్లు వాకులు ఇచ్చాం, మాకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రోజు 3వ తరం 4వ తరం ఉంది. ఈ ఉద్యమం బతికింది అంటే, ఈ ఉద్యమం నడుస్తుంది అంటే కేవలం నిర్వాసితులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ల కోసం ఎవరైనా పాటుపడుతున్నారా, గొడవ చేస్తున్నారా? నిర్వాసితుల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు. ఈ రోజు 8,000 మంది ఇంకా కార్డులు పట్టుకుని ఉన్నారు. మా పరిస్థితి ఏంటని? ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు, ఊరు కానటువంటి ఊర్లో వచ్చి బతికారు. ఎవరైనా సరే ఒకసారి ఊరు ఖాళీ చేపించి ఇంకో కొత్త ప్రాంతానికి తీసుకొస్తే ఆ సిచ్యువేషన్ కి అడాప్ట్ అవడానికి ఎంత కష్టమో మీకు తెలుసా ఏమన్నా? నిర్వాసితుల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు. కొంతమంది మళ్ళీ కొత్త ఉద్యమం మొదలెట్టారు. ఈ రోజు మీరు చేయాల్సిందల్లా ప్లాంట్ ఫుల్ కెపాసిటీగా రన్ అయ్యేటట్టుగా చేయండి. ఎవరైతే వాళ్ళ బాధ్యతలు విస్మరించి నడుస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించడానికి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోడీ గారిని ఒప్పించేటువంటి పరిస్థితి ఉంది. మేము అనునిత్యం కష్టపడడానికి ఇక్కడ నాయకత్వం ఉంది. నేను అందుకు చెప్తాను సోదరులారా, ఉద్యమాలు మనం చేయొచ్చు కానీ ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయొద్దు. ఈ రోజు మనం పోరాటం చేసాం కనుక ఈ రోజు ఆర్థిక సహాయం అందింది. దీన్ని సక్రమంగా నిర్వర్తించాలి.